ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో దుర్యోధనాదులు తమ దగ్గర ఉండేటువంటి సంపదలను చూపిస్తూ పాండవులని హింసించాలి అనే భావనతో కామ్యక వనానికి వచ్చారు. అక్కడ ద్వైతవనం దగ్గర ఉండేటువంటి సరోవర ప్రాంతానికి వచ్చి గంధర్వుల చేత పరావింపబడి దుర్యోధనాదుల యొక్క సైనికులందరూ కూడా పాండవులను మొరబెట్టుకున్నారు. ఇక భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఈ నలుగురు మాత్రమే చిత్రసేనుడు అనే గంధర్వరాజుతో అతని సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తున్నారు. తథా భీమో మహేశ్వాసః సంయుగే బలినాంబరః గంధర్వాన్ శతశో రాజన్ జఘాన నిశితైశ్వరైః. ఇతపూర్వం చెప్పినట్టుగా అర్జునుడు తను ఆగ్నేయాస్త్రాన్ని సంధించి ఆగ్నేయాస్త్రం ప్రయోగం వలన తను 10 లక్షల మంది గంధర్వ వీరులని సంహరించాడు. ఇక్కడ భీముడు ఒక్కొక్క దెబ్బకి 100 మందిని ఈ విధంగా సంహరిస్తూ పోతున్నాడు. భీముడు అలాగే అర్జునుడు వీరు సంహరించిన గంధర్వుల వీరుల యొక్క లెక్కనే లేదు. మాద్రీపుత్రావపి తథా యుధ్యమానో బలోత్కటౌ పరిగృహ్యాగ్రతో రాజన్ జఘ్నతు శతశపరాన్. మాద్రీదేవి యొక్క కుమారులైన నకులుడు, సహదేవుడు వీరిద్దరూ కూడా యుద్ధం చేస్తూ మహాబల సంపన్నులై ఆ బలం వలన గొప్ప దర్పాన్ని కూడా పొందిన వారి వందల మందిని వారు కూడా సంహరిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. తే వధ్యమానా గంధర్వాః దివ్యైరస్త్రైర్మహారథైః ఉత్పేతు ఖముపాదాయ ధృతరాష్ట్రసుతాంస్తతః. ఇక ఎప్పుడైతే వారికి గంధర్వులకు తెలిసిపోయింది మనకు ఇప్పుడు అపజయం తథ్యము, వీరి పరాక్రమం ముందు మనం నిలబడలేము అని, ఈ విధంగా వధించుకోవట్టు పోతే మన సైన్యం మిగలదు అనే విషయాన్ని తెలుసుకున్నారు గంధర్వులందరూ కూడా. వెంటనే దుర్యోధనాదులను కట్టగట్టుకుని వారందరూ కూడా అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు, వీరిని తీసుకువెళ్తున్నారు. సతానుత్పతితాన్ దృష్ట్వా కుంతీపుత్రో ధనంజయః మహతాశరజాలేన సమంతాత్ పర్యవారయత్. ఇతపూర్వం కాండవ వనం యొక్క దహన సందర్భంలో కూడా ఇంద్రాదులను నిర్వహించిన గొప్ప సామర్థ్యం కలిగిన వాడు అర్జునుడు. అటువంటి అర్జునునికి చిత్రసేనుని యొక్క సైన్యం ఒక లెక్కన. వెంటనే ఆ దుర్యోధనాలు ఎప్పుడైతే కట్టగట్టుకుని వెళ్తున్నారో వెంటనే అర్జునుడు బాణాలను సంధించి వారిని అడ్డుకున్నాడు. కేవలం బాణాలు అనగా అక్కడ ఎటువంటి అస్త్రము లేదు, కేవలం శస్త్రాలు మాత్రమే, మంత్రపూతంగా కాని కేవలం బాణాలు. ఆ విధంగా అనేక బాణాలను తను సంధించి వారిని నిలువరించాడు. తే బద్ధా శరజాలేన శకుంతా ఇవ పంజరే వవర్షురర్జునం క్రోధాత్ గదా శక్తిష్టి వృష్టిభిః. అర్జునుడు మరొక పని ఏం చేశాడంటే దుర్యోధనాదులు కట్టగట్టారు వీరు గంధర్వులు. కట్టగట్టి అలా పైకి తీసుకెళ్లే సందర్భంలో వీరిని కూడా అనగా ఎవరైతే తీసుకువెళ్తున్నారో వారి అందరికి కూడా ఒక పంజరాన్ని నిర్మించాడు. అప్పటికప్పుడే కేవలం బాణాలతో మాత్రమే దుర్యోధనాదులు అలాగే గంధర్వుల యొక్క సైన్యము అందరూ కూడా ఉండే విధంగా ఒక గొప్ప పెద్ద పంజరాన్ని నిర్మించి వారిని అందరిని కూడా అందులో బంధించి వేశాడు. వారికి కోపం వచ్చేసింది. కోపం పట్టలేక ఇక ఎలాగైనా తప్పించుకోవాలి అనే భావనతో వారందరూ కూడా అర్జునుని పైన గద, శక్తి, వృష్టి ఇవే మొదలైనటువంటి అస్త్రాలు శస్త్రాలను వారు కురిపించారు, ప్రయోగం చేశారు. కానీ వాటి వలన అర్జునునికి ఎటువంటి బాధ అనేది కలగలేదు. గదా శక్త్యుష్టి వృష్టిస్తాన్ నిహత్య పరమాస్త్రవిత్ గాత్రాణి చాహనద్బల్లైః గంధర్వాణాం ధనంజయః. వారందరూ కూడా అనేక అస్త్రాలను శస్త్రాలను కురిపించినా కూడా అర్జునుడు ఎటువంటి
భయము అలాగే క్రోధము లేకుండా ప్రశాంతంగా యుద్ధం చేస్తున్నాడు. అది కూడా చిన్నపిల్లలతో ఏ విధంగా అయితే ఆటలాడుతూ ఉంటామో పెద్దవారు, ఆ విధంగా తను కూడా వారితో ఆటలాడుతూ యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. అర్జునుడు కూడా ప్రతిగా వారిపైన బల్లము ఇత్యాది అనేక ఆయుధాలు ప్రయోగించి వారిని గాయపరిచాడు. పంజరంలో ఉంటూ కూడా వారు విలవిలలాడిపోతున్నారు. చిత్రసేనుడు అలాగే చిత్రసేనుని యొక్క సైన్యమంతా కూడా. శిరోభి ప్రపతద్భిశ్చ చరణైర్బాహుభిస్తథా అశ్మవృష్టిరివాభాతి పరేషామభవద్భయం. అర్జును యొక్క ప్రయోగం చేత అనగా బల్లము ఇత్యాది ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటి ప్రయోగం చేత ఆ పంజరంలో చిక్కుకుపోయిన అలాగే పంజరం బయట కూడా ఉండేటువంటి అనేక చిత్రసేనుని యొక్క గంధర్వుల సైన్యంలో ఉండే వారందరూ కూడా వారి వారి తలలను చేతులను కాళ్లను ఈ విధంగా వారి వారి అవయవాలు కోల్పోతున్నారు. ఆ కోల్పోతూ ఉంటే ఆ అవయవాలన్నీ కూడా ఆకాశం నుండి కింద రాలుతూ ఉన్నాయి. అలాగే వెంటనే అవయవాలతో కూడినటువంటి వర్షం పడుతుందా అన్నంతగా అక్కడ అవయవాల యొక్క రాశి పడి ఉన్నది. కుప్పలు కుప్పలుగా అవయవాలను కూడా కింద పడుతున్నాయి. అదంతా చూసినటువంటి గంధర్వులకు భయం పట్టుకుంది. ఇంతవరకు కూడా కాస్త వారు ఓర్పుతో ఉన్నారు, కాస్త ఎక్కడైనా మనకు జయం దక్కుతుందనే ఒక విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసం వారికి సన్నగిల్లింది. తే వధ్యమానా గంధర్వాః పాండవేన మహాత్మనా భూమిష్టమంతరిక్షస్థాన్ శరవర్షైరవాకిరన్. ఆ విధంగా అర్జును యొక్క బాణాలు దాటికి గాయపడిన గంధర్వులందరూ కూడా నేలపై కింద పడ్డారు. కొందరు పైనే ఉన్నారు. పైన ఉన్నవారు ఎటువంటి ఆయుధాలను ప్రయోగించినా కూడా అర్జునుడు అడ్డుకుంటూనే ఉన్నాడు. దానికి ప్రతిగా అనేక బాణాలను విసిరి వారిని కూడా గాయపరిచాడు. ఇక వారికి బాణాలను ప్రయోగించాలన్నా కూడా చేతులు లేవు, కాళ్ళు లేవు. ఆ విధంగా పడి ఉన్నారు. ఎవరైతే కింద ఉన్నారో వారు కూడా ఇంకా క్రోధంతో, అధికమైనటువంటి క్రోధంతో అర్జునుని పైన బాణాల వర్షాన్ని కురిపించారు. తేషాం తు శరవర్షాణి సవ్యసాచీ పరంతపః అస్త్రై సంవార్య తేజస్వి గంధర్వాన్ ప్రతివిధ్యత. నేలపై ఉండే వారితో అర్జునుడు ఇంకా అవలీలగా తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. తనకన్నా పైన ఆకాశ మార్గంలో ఉండేవారు వారు ఆయుధాలను ప్రయోగించడం సులభం కింద ఉన్న వారిపైన. అటువంటి బాణాలనే అస్త్రాలను శస్త్రాలనే అడ్డుకునే గొప్ప సామర్థ్యం కలిగిన అర్జునుడు సమప్రదేశంలో తనతో పాటు సమమైనటువంటి ప్రదేశంలో నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారిని అడ్డుకోవడం ఇంకా సులభంగా అతను యుద్ధం చేస్తున్నాడు. ఆ విధంగా యుద్ధం చేస్తూ సవ్యసాచి దుర్దర్శ పరాక్రముడైనటువంటి అర్జునుడు తను కూడా అస్త్ర విద్యా కౌశలాన్ని ప్రయోగిస్తూ వారికి ప్రతిగా ఇంకా అనేక అస్త్రాలను శస్త్రాలను ప్రయోగిస్తూ వారిని కూడా బాధించాడు. స్థూణ కర్ణేంద్ర జాలం చ సౌరం చాపి తథార్జునః ఆగ్నేయం చాపి సౌమ్యం చ ససర్జ కురునందనః. ఆ సందర్భంలో అర్జునుడు అనేక బాణాలను ప్రయోగించాడు, అనేక అస్త్రాలను ప్రయోగించాడు. వాటి పేర్లను కూడా చెబుతుంది మహాభారతం. స్థూలకరణము, ఇంద్రజాలము, సౌరము, ఆగ్నేయము, సౌమ్యము ఇవే మొదలైనటువంటి అనేక అస్త్రాలను ప్రయోగించాడు. ఇందులో స్థూలకరణ అనే ఒక అస్త్రం గురించి ఇక్కడ చెప్పారు. ఈ అస్త్రం యొక్క ప్రభావం ఏమిటి అంటే ఈ అస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే ప్రతిగా అనగా తనకు ప్రతిపక్షంలో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారి చెవులన్నీ కూడా మూసుకుపోతాయి. వారికి ఎటువంటి శబ్దాలు వినవో, మరొకరి అరుపులు వినవడు, మరొకరు ఇచ్చేటువంటి సూచనలు కూడా వినబడవు. ఆ విధంగా స్థూలకరణం అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇక ఇంద్రజాలం ఎదురుగా అర్జునుడు ఉన్నప్పటికీ కూడా అర్జునుడు లేనట్టుగా కనబడడం, అలాగే ఎదురుగా మహావృక్షాలన్నా కూడా ఎదురుగా మరుభూమి ఉన్నట్టుగా కనబడడం, ఈ విధంగా విచిత్రమైనటువంటి పరిస్థితులను కల్పిస్తుంది ఈ ఇంద్రజాలం అనే అస్త్రం. అటువంటి అస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. ఇక సౌరాస్త్రము అనగా కళ్ళ ముందు తేజస్సు మాత్రమే కనబడుతుంది, ఎవరెక్కడ ఉన్నారో కూడా కనబడదు. అటువంటి సౌరాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రం విపరీతమైనటువంటి వేడిని పుట్టిస్తుంది, సౌమ్యాస్త్రము ఇటువంటి అనేక అస్త్రాలను కూడా అర్జునుడు ప్రయోగించి తన ప్రతిపక్షంలో ఉండేటువంటి చిత్రసేన ప్రభుతులైన గంధర్వులని తను మోహింపజేశాడు. తే దహ్యమానా గంధర్వాః కుంతే పుత్రస్య సాయకైః దైతేయా ఇవ శక్రేణ విషాదమగమన్ పరం. ఇంద్రుని చేతుల్లో రాక్షసులు ఏ విధంగా అయితే బాధింపబడతారో ఆ విధంగా ఇంద్రుని అవతారమైనటువంటి అర్జునుని ద్వారా రాక్షసులకు అత్యంత సమీపంలో ఉండేటువంటి చిత్రసేన గంధర్వులు వీరందరూ కూడా బాధింపబడుతున్నారు. వారిందరూ కూడా ఆ
దహింపబడుతూ వారి వారి శరీరాలు కొన్ని కాలిపోతున్నాయి సౌరాస్త్రము అగ్నేయాస్త్రం వలన. అటువంటి సందర్భంలో వారందరూ కూడా అత్యంత దైన్యాన్ని అలాగే విషాదాన్ని అనగా దుఃఖాన్ని కూడా పొందారు. అనగా మనల్ని కాపాడేవారు ఎవరూ లేరా అని వారందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఊర్ధ్వమాక్రమమాణాశ్చ శరజాలేన వారితాః విసర్పమాణా భల్లైశ్చ వార్యంతే సవ్యసాచినా. ఇక గంధర్వులు ఊరుకుంటారా? వారందరూ కూడా ఖచరులు ఇంతకుముందు పిలిచారు. ఖేచరులు అనగా ఆకాశ మార్గంలో అవలీలగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడైనా వారు సంచరించే గొప్ప ప్రభావం కలిగిన వారు వారందరూ కూడా. అలాగే కామరూపులు కామచరులు కూడా వారు పిలుస్తూ ఉంటారు. అటువంటి గంధర్వులందరూ కూడా ఎన్నోసార్లు పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారు ఎంత ప్రయత్నించినా కూడా పైకి వెళ్ళడానికి ఒక్కరిని కూడా వదలటం లేదు అర్జునుడు. ఆ విధంగా తన అస్త్రాలు శస్త్రాల యొక్క కౌశలం చేత శరపరంపలను కురిపిస్తూ వారిని అడ్డుకుంటూ ఉన్నాడు అర్జునుడు. పోనీ అటువైపు ఇటువైపు వెళ్ళిపోదామని ఎంత పారిపోవడానికి ప్రయత్నించినా కూడా భూమిపైన కూడా వెళ్ళడానికి వదలలేడు అర్జునుడు. అందుకోసం ఇక వారందరూ కూడా మనకు పరాజయం తథ్యమని భావించి ఆ అర్జుని బాణాల దాటికి తట్టుకోలేక వారందరూ కూడా ఇక నిశ్చలుగా నిలబడిపోయారు. గంధర్వాన్ స్త్రాసితాన్ దృష్ట్వా కుంతీపుత్రేణ భారత చిత్రసేనో గదాం గృహ్య సవ్యసాచిన మాద్రవత. ఈ విధంగా గంధర్వులకు అనేక ఇబ్బందులు కలగజేస్తున్నటువంటి అర్జును యొక్క అస్త్ర విద్యాన్ని శస్త్రవిద్యాలను చూసినటువంటి చిత్రసేనుడనే గంధర్వుడు తన చేతిలో గదను తీసుకుని అర్జునుని వైపు దూసుకు వెళ్తూ ఉన్నాడు. తస్యాభిపతత స్తూర్ణం గదాహస్తస్య సంయుగే గదాం సర్వాయసీం పార్థ శరైశ్చిచ్ఛేద సప్తధా. అతని గద కూడా ఎలా ఉందంటే చాలా పెద్దది. అందులో నువ్వు కూడా సర్వాయసి మొత్తం కూడా ముడి ఇనుముతో నిర్మించినటువంటి గద అది. మరొకరు ఎవరు కూడా దాన్ని ఎత్తలేరు. అటువంటి గదను తను పట్టుకు దూసుకు వస్తుండేటువంటి ఆ చిత్రసేనుని చూసిన అర్జునుడు బాణాలను ప్రయోగించాడు. బాణాలను ప్రయోగించి ఎవరి చేత కూడా దాన్ని ఛేదించడం అనేది అసాధ్యం. కానీ అర్జునుడు తన శస్త్రాల వలన 7 బాణాలను కొట్టి దాన్ని 7 భాగాలుగా కోసివేశాడు ఆ గదని. సగదాం బహుదాం దృష్ట్వా కృత్తాం బాణైస్తరస్వినా సంవృత్య విద్యయాత్మానం యోధయామాస పాండవం. హతాశుడైపోయాడు ఆ చిత్రసేనుడు. ఇంతవరకు కూడా ఆ గదకు ఎవరు కూడా ఎదురు లేరు. కానీ ఎప్పుడైతే ఆ గదను కోల్పోయాడో గద ముక్కలు ముక్కలైపోవడం గమనించినటువంటి ఆ చిత్రసేనుడికి తెలిసిపోయింది. ప్రత్యక్షంగా ఉంటే అర్జునుని ముందు నేను నిలవలేను అని భయపడుతూ తన మాయాబలంతో అదృశ్యుడై అర్జునునితో యుద్ధం సాగించాడు. ప్రత్యక్షంగా ఉంటే అర్జునునితో యుద్ధంలో గెలవలేము, ఇక మాయాబలం వల్ల మనం యుద్ధం చేయాలి అనే కోరికతో తను మాయమైపోయాడు. అస్త్రాణి తస్య దివ్యాని సంప్రయుక్తాని సర్వశః దివ్యైరస్త్రైస్తదా వీరః పర్యవారయదర్జునః. ఈ విధంగా మాయాబలంతో తను చిత్రసేనుడు యుద్ధాన్ని చేస్తూ అనేక అస్త్రాలను అనేక శస్త్రాలను అర్జునుని పైన ప్రయోగిస్తున్నాడు. సామాన్యంగా ఎవరైనా ఉన్నా కూడా ఎటువైపు అస్త్రం వస్తుందో తెలియదు, ఎటువైపు ఏ ఆయుధం దూసుకొస్తుందో తెలియదు. అవన్నీ కూడా క్షణాల్లో వచ్చి ఎదురుగా ఉండేవారిని కూల్చిపడేస్తుంది, హతమారుస్తుంది. అటువంటి గొప్ప మాయాబలంతో తను చిత్రసేనుడు యుద్ధాన్ని చేసినప్పటికీ కూడా వారికి ప్రతిగా అనగా ఆ అస్త్రాలను శస్త్రాలను ఆయుధాలను అడ్డుకుంటూ ఉన్నాడు అర్జునుడు. ఎన్నిసార్లు అతను ఎన్ని ఆయుధాలను ప్రయోగించినా కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా అర్జునుడు తను అడ్డుకుంటూ తను కూడా అలా చక్రంలాగా తిరుగుతూ తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. చిత్రసేనుడు ఒకవైపు ఒకసారి ముందు నుండి అస్త్రాన్ని ప్రయోగిస్తే మరొకసారి వెనక నుండి ప్రయోగిస్తున్నాడు. ఒకసారి కుడివైపు నుంచి మరొకసారి ఎడమవైపు నుండి, ఒకసారి పైనుండి అయితే మరొకసారి కింది నుండి, ఈ విధంగా ఎటువైపు నుండి ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా కూడా వాటిని అర్జునుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. సవార్యమాణ స్త్రైరస్త్రైః అర్జునేన మహాత్మన గంధర్వరాజో బలవాన్ మాయయాంతరహితస్తదా. ఆ విధంగా అర్జునుడు అలా దివ్యాస్త్రాలు ప్రయోగించడం చూసినటువంటి చిత్రసేనుడు అదృశ్యంగానే ఉంటూ తను పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఎదురుగా కనబడితే ఖచ్చితంగా తనను కూడా హతమారుస్తాడు, లేకపోతే గాయపరుస్తాడు తీవ్రంగా. ఇదంతా కూడా తెలుసు కాబట్టి తను మాయలోనే ఉంటూ అదే అదృశ్యంగానే ఉంటూనే పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంతర్హితం తమాలక్ష్య
ప్రహరంతమథార్జునః తాడయామాస ఖచరైః దివ్యాస్త్ర ప్రతిమంత్రితైః. తనకు కనిపించకుండా అంతర్హితుడై యుద్ధం చేస్తున్నటువంటి ఆ చిత్రసేనుని ఉద్దేశించి అతనికి ప్రతిగా అర్జునుడు కూడా ఆకాశంలో చరించగల అభిమంత్రాన్ని చేసినటువంటి అనేక దివ్యాలైనటువంటి అస్త్రాలను ప్రయోగించాడు. అనగా మాయలో ఉంటూ యుద్ధాన్ని చేస్తున్నాడు కదా చిత్రసేనుడు. ఇక ఆ మాయ అనే ఏదైతే పంజరం ఉందో దాన్ని భేదిస్తున్నాడు అర్జునుడు. అదొక కవచంలా వాడుకున్నవాడు చిత్రసేనుడు. ఆ కవచాన్ని భేదిస్తే ప్రత్యక్షంగా చిత్రసేనుడు కనబడతాడు. కాబట్టి అటువంటి ఆ కవచాన్ని, అదృశ్య కవచాన్ని భగ్నం చేసేటువంటి ఒక అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతర్ధాన వదం చాస్య చక్రే క్రుద్ధోర్జునస్తదా శబ్దవేదం సమాశ్రిత్య బహురూపో ధనంజయ. అర్జునుడు కూడా యుద్ధ రంగంలో అంతటా కూడా సంచరిస్తూ బహురూపధారిగా గోచరించేటువంటి సవ్యసాచి శబ్దవేది సహాయంతో గంధర్వరాజు యొక్క అదృశ్య శక్తిని కూడా నశింపజేశాడు. శబ్దవేది అనగా ఎటువైపు నుండి అయితే శబ్దం వస్తుందో ఆ అస్త్రాన్ని ప్రయోగించిన చోటు అక్కడికే తనకు సరిగ్గా అర్జునుడు కూడా తను అస్త్రాలను శస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. వాటి ధాటికి తాళలేక గంధర్వరాజు చిత్రసేనుడు కూడా విలవలలాడుతున్నాడు, భయపడుతున్నాడు. సవధ్యమాన స్త్రైరస్త్రైః అర్జునేన మహాత్మన తతోస్య దర్శయామాస తదాత్మానం ప్రియస్సఖా. చిత్రసేనుడు అంటే ఎవరో కాదు, అర్జునునికి అలాగే ఇంద్రునికి చక్కటి సఖుడే. వారిద్దరి మధ్య గొప్ప స్నేహమే ఉంది. ఇప్పుడు ఈ విధంగా ప్రత్యక్షంగా యుద్ధం చేయలేక అదృశ్యంగా భయపడి తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ అతని అస్త్రాల ధాటికి భయపడి గాయపడి చివరికి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు చిత్రసేనుడు. చిత్రసేనస్తథోవాచ సఖాయం యుధి విద్ధిమాం చిత్రసేనమథాలక్ష్య సఖాయం యుధి దుర్బలం. ప్రత్యక్షమైనటువంటి ఆ చిత్రసేనుడు అర్జునుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అర్జున, నేనెవరో కాదయ్యా, నీ స్నేహితుడిని, నీ సఖుడిని. నన్ను గుర్తించుకో. అలాగే నేనెంతో గాయపడ్డాను. ఇక నా చేత నీకు ప్రతిగా యుద్ధం చేసే సామర్థ్యం లేదు. నన్ను రక్షించమని ఆ చిత్రసేనుడు కోరుతున్నాడు. అలాగే నీవేవైతే అస్త్రాలను శస్త్రాలను ప్రయోగిస్తున్నావో వాటిని ఉపసంహరించవయ్యా, ఇక చాలయ్యా యుద్ధము అని వేడుకుంటున్నాడు ఆ చిత్రసేనుడు. సంజహారాస్త్రవథతత ప్రసుష్టం పాండవర్షభః దృష్ట్వా తు పాండవాः సర్వే సంహృతాస్త్రం ధనంజయం సంజహ ప్రద్రుతానశ్వాన్ శరవేగాన్ ధనూంషి. ఇక చిత్రసేనుని గమనించినటువంటి ఆ అర్జునుడు తను ఏవైతే అస్త్రాలను ప్రయోగించాడో వాటిని ఉపసంహారం చేసుకున్నాడు. అది చూసినటువంటి మిగతా భీముడు, నకులుడు, సహదేవుడు వీరందరూ కూడా యుద్ధాన్ని ఆపివేశారు. అనగా చిత్రసేనుడు పరస్పరంగా ఇప్పుడు మాట్లాడడానికి వస్తున్నాడు. ఎప్పుడైతే సంధానం గురించి మాట్లాడడానికి వస్తారో వెంటనే అదే క్షణంలోనే యుద్ధాన్ని ఆపివేయాలనేది యుద్ధం యొక్క నియమం. ఆ నియమానికి కట్టుబడి వీరిద్దరు కూడా పరస్పరంగా మాట్లాడడానికి బయలుదేరుతున్నారు. ఇక వేగంగా ఏవైతే అశ్వాలు పరిగెత్తుతున్నాయో వాటిని కూడా నియంత్రించి వాటిని ఆపి వాటికి విశ్రాంతినిచ్చారు. వీరందరూ కూడా విశ్రాంతిని తీసుకుంటూ ఉన్నారు. చిత్రసేనశ్చ భీమశ్చ సవ్యసాచి యమావపి పృష్ట్వా కౌశలమన్యోన్యం రథేష్వేవావత స్థిరే. కానీ వ్యవహారం చూడండి, సభలో ఉన్నా కానీ అంతఃపురంలో ఉన్నా కానీ ఆ సందర్భంలో వ్యవహరించే తీరు వేరు, యుద్ధరంగంలో ఉన్నప్పుడు వ్యవహరించే తీరు వేరు. ఇంతవరకు కూడా పరస్పరంగా యుద్ధం చేసినా కూడా పరస్పరంగా ఎదురుపడ్డా కూడా వారు క్షేమ సమాచారాలు ఒకరికొకరు తెలుసుకోలేదు. ఎప్పుడైతే యుద్ధాన్ని ఆపివేశారో అప్పుడు చిత్రసేనుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఈ విధంగా పరస్పరంగా ఒకరికొకరు ఉభయ కుశల సాంప్రదాయాలు వాటిని పరస్పరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది కూడా రథంలో ఉంటూనే వారందరూ కూడా పరస్పరంగా క్షేమ సమాచారాన్ని అడిగారు. ఈ విధంగా చెబుతూ 245వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 246వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. తతోర్జునశ్చిత్రసేనం ప్రహసన్నిదమబ్రవీత్ మధ్యే గంధర్వ సైన్యానాం మహేశ్వాసో మహాద్యుతి. ఓ జనమేజయ చక్రవర్తి, అర్జునుడు ఆ సేన మధ్యలో తన సైన్యం యొక్క మధ్యలోనే ఉంటూ చిత్రసేనుతో ఈ విధంగా మందహాసంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి, అలాగే నవ్వుతూ మాట్లాడాలి.
అది మనకు తెలిసిన వారితో లేకపోతే మనకు కావాల్సిన వారితో మాట్లాడే వ్యవహరించే తీరు అది. ఆ తీరుని స్పష్టంగా అర్జునుడు ఇక్కడ చూపిస్తున్నాడు. తను మృదువుగా వినయపూర్వకంగా చిత్రసేనునితో మాట్లాడుతున్నాడు. కింతే వ్యవసితం వీర కౌరవాణాం వినిగ్రహే కిమర్థం చ సదారోయం నిగృహీత సుయోధన. ఓ గంధర్వరాజా, ఓ చిత్రసేన, ఓ సఖా, ఈ దుర్యోధనుడిని అతని భార్యలతో సహా ఎందుకయ్యా అపహరించావు, ఎందుకు బంధించావు, ఏదైనా ప్రత్యేక కారణం ఉన్నదా అని అడిగినందుకు చిత్రసేనుడు సమాధానమిస్తున్నాడు. చిత్రసేన ఉవాచ విదితోయమభిప్రాయ తత్రస్తేన దురాత్మనః దుర్యోధనస్య పాపస్య కర్ణస్య చ ధనంజయ. చిత్రసేనుడు ఈ విధంగా చెబుతున్నాడు. అర్జున, దురాత్ముడైనటువంటి ఈ దుర్యోధనుడు, పాపాత్ముడైన ఈ కర్ణుడు, అలాగే దుశ్శాసనుడు, శకుని, వీరి ఆలోచనల గురించి దేవేంద్రునికి మొత్తం కూడా తెలుసు. వనస్థాన్ భవతో జ్ఞాత్వా క్లిశ్యమానా ననాథవత్ సమస్థో విషమస్థాన్ స్థాన్ ద్రక్ష్యామీతి త్యనవస్థితాన్. మీరందరూ కూడా వనవాసం చేస్తూ ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ నానా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ విధంగా కష్టపడుతుండే సందర్భంలో ఈ రారాజుని చెప్పుకునేటువంటి సుయోధనుడు, దుర్యోధనుడు నానా భోగాలు అనుభవిస్తూ అక్కడ సుఖంగా ఉన్నాడు. వీరి కష్టం వీరికి, వారి సుఖం వారికి. అయినా కూడా వీడు అనగా దుర్యోధనుడు, అలాగే వీరి పరివారం, వీరందరూ కూడా మీరు పడేటువంటి దురవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం కోసం ఇక్కడికి వచ్చాడు. అంత మాత్రం కాదు, ఇతను చేసినటువంటి గొప్ప అపరాధం ఇంకొకటి ఏమని చెప్పనా? ఇమే వహసితుం ప్రాప్తాః ద్రౌపదీం చ యశస్వినీం జ్ఞాత్వా చికీర్షితం చైషాం మామువాచ సురేశ్వరః. మిమ్మల్ని మాత్రమే వారు అవమానపరిచి ఉంటే అది వేరొక కథ. కానీ మహాసాధ్వీమణి, ప్రపంచానికే తల్లి స్థానంలో ఉండేటువంటి ద్రౌపదీదేవిని కూడా అవమానపరచాలని ఇక్కడికి వచ్చారు. అందుకోసమే చూడు, వారి స్త్రీలందరూ కూడా ఎన్ని అలంకారాలతో వచ్చారో చూడు. వాస్తవంగా చూస్తే ఇక్కడికి వారి స్త్రీల యొక్క రాక ఆవశ్యకత లేదు. కానీ ఆ స్త్రీల యొక్క ఆభరణాలు, వారి యొక్క అలంకారాలు, ఇదంతా కూడా ద్రౌపదీదేవిని కించపరచడం కోసం వచ్చారు. అటువంటి దుష్టుడు ఈ దుర్యోధనుడు. ఆ దుర్యోధని యొక్క సాంగత్యం వలన వీరందరూ కూడా దుష్టులే అయిపోయారు. గచ్చ దుర్యోధనం బద్ధ్వా సహా మాత్యో మిహానయ ధనంజయశ్చతే రక్ష్యః సహ భ్రాతృభిరాహవే సచ ప్రియసఖాతుభ్యం శిష్యశ్చ తవ పాండవః. చిత్రసేనుడు చెబుతున్నాడు, దేవేంద్రుడు నన్ను ఆదేశించాడు. ఈ విధంగా దుర్యోధనాదులందరూ కూడా ఘోషయాత్ర అనే ఒక నెపంతో వారందరూ కూడా పాండవుల దగ్గరికి అలా పాండవుల ముందు వెళుతూ ఉంటారు. అటువంటి ఆ దుర్యోధనుడిని గచ్చ, నీవు వెళ్ళు, దుర్యోధనం బద్వా, దుర్యోధనుడిని సహామాత్యః, వాడి పరివారంతో సహా కట్టి నా ముందు తెచ్చి పడేయాలి నువ్వు. కానీ ఒక మాట చెబుతాను విను, ధనంజయశ్చతే రక్ష్యః, అర్జునుడిని అలాగే పాండవులందరూ కూడా రక్షించే బాధ్యత నీదే. వారితో ఎప్పటి కూడా యుద్ధం చేయవద్దు అని సాక్షాత్తుగా దేవేంద్రుడే నాకు చెప్పాడు. అలాగే చెబుతున్నాడు, సచ ప్రియ సఖాతుభ్యం, అతను అనగా ఓ గంధర్వరాజా చిత్రసేన, అర్జునుడు నీ ప్రియసకుడే అని దేవేంద్రుడు చెప్పాడు. ప్రియసకుడు, అలాగే శిష్యశ్చ, నీ శిష్యుడు కూడా. గాంధర్వాస్త్రాలు మొదలైన అవన్నీ కూడా చిత్రసేనుల దగ్గర నేర్చుకున్నాడో ఏమో అర్జునుడు. అదే విషయాన్ని ఇంద్రుడు కూడా ఇక్కడ చెప్పి ఉండవచ్చు. వచనా దేవరాజస్య తతోస్మీహాగతో ధృతం అయం దురాత్మా బద్ధశ్చ గమిష్యామి సురాలయం నేష్యామేనం దురాత్మానం శాసనాత్. అందుకోసమే ఓ అర్జున, అదుగో దుర్యోధనాదులందరినీ కూడా కట్టి నేను స్వర్గానికి తీసుకువెళ్తాను. అక్కడ దేవేంద్రుడు వీరందరూ కూడా దండిస్తాడు. అందుకోసం వీడిని తీసుకువెళ్తున్నాను. నీవు అడ్డు తొలగు. ఏదైతే శరపంజరం ద్వారా మమ్మల్ని బంధించావో దాన్ని తొలగించవయ్యా. అలాగే వీడిని ఖచ్చితంగా మేమందరం కూడా ఖచ్చితంగా శాసిస్తాం, శిక్షిస్తాం. శాసన. పాకము అంటే దేవతలు, శాసన అంటే శిక్షకుడు. దేవతలనే శిక్షించే అనగా దేవతలను సన్మార్గంలో నడిపేటువంటి
ఆ ధర్మరాజు గారు దేవేంద్రుడు అతని శాసనం వలన మేము వీరినందరూ కూడా శిక్షిస్తాము, కాబట్టి మాకు అడ్డు తొలగమని ఆ చిత్రసేనుడు అర్జునుడి దగ్గర కోరుతున్నాడు. తదుపరి జరిగిన వృత్తాంతాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.